యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలన ఉంటావు. ఎప్పుడు? యెహోవా నిన్ను నిత్యము నడిపించినప్పుడు. నీవు గనుక దేవునికి నీ జీవితాన్ని అప్పగించి దేవుణ్ణి నడిపించనిస్తే నిత్యము నడిపించనివ్వాలి. మనకు అవసరమైనప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం, అవసరం లేనప్పుడు మన ఇష్టం చేయటం, ఇది కాదు విశ్వాస జీవితం. అంటే ఉదాహరణకి జేబులో ఒక 10,000 ఉన్నాయి, జేబులో 10,000 ఉన్నాయి, ఖర్చులేం లేవు. 10,000 ఉన్నాయి, ఏం చేస్తాం? 10,000 ఏం చేద్దాం? పావుతులం బంగారం కొందామా? లేకపోతే ఒక 2 మంచి బట్టలు చీరలు కొందామా? ఆలోచనలు వస్తాయి కదా. లేదా 10,000 పెట్టి ఇంకేదైనా కొందామా? లేదా ఇంకేదైనా ఖర్చు చేద్దామా? లేకపోతే గుంటూరు వెళ్ళి ఖర్చు పెట్టుకుని వద్దామా? ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ ఈ 10,000 ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడన్న ఆలోచన మొదట ఉండాలి. నువ్వు కష్టపడు, అది పొలం కావచ్చు, పంట కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జీతం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ డబ్బు ఎవడిస్తున్నాడు? నీకు నాకు దేవుడిస్తున్నాడు. ఇప్పుడు అది మిగిలింది, ఇది ఏం చేయాలి ప్రభువా, నేను ఏం చేయాలి దీన్ని అని అడిగితే దేవుడు ఏదన్నా చెప్తాడు. ఈ దేవుడిని అడిగితే, ఈ మందిరం పేరేంటన్నా మర్చిపోయాను, నూతన యెరూషలేము. దేవుణ్ణి అడిగితే నువ్వు నూతన యెరూషలేము బాక్సులు వేసే అంటాడేమో. 10,000 ఎందుకు వచ్చిన బాధ? అడగకుండా ఉంటే మనం ఏం చేయాలనుకుంటే అదే చేయొచ్చు అని భయపడుతూ వేసేయమంటే వేసేయాలి. ఇప్పుడు హెబ్రోన్ అన్నది ఒక పెద్ద కాంపౌండ్, లోపల ఒక ఇల్లు కూడా దానంతట అది మొదటే ఉన్నది, తర్వాత మిగతావి కట్టారు. అది ఇచ్చిన ఒక ఆయన అప్పాజీ గారు బక్సింగ్ గారికి ఇచ్చాడు. ఆయన పేరు అప్పాజీ గారు. ఓసారి బక్సింగ్ గారు కోషి గారు చెప్పాడు ఈ సంగతి. బక్సింగ్ గారు అందరినీ రండి, ఎవరు లోపల ఉన్న సేవకులు వారందరినీ మనం ప్రార్థన చేద్దామన్నట్ట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకో చెప్పలేదు, మనకు ఒక అవసరం ఉంది ప్రార్థన చేయండి అన్నట్ట. అంటే అందరూ ప్రార్థన చేశారు. ఏంటి? ప్రభువా మాకు ఒక అవసరం ఉంది, నువ్వు తీర్చు. దైవజనుడు చెప్పాడు మాకు ఒక అవసరం ఉందిట, నువ్వు తీర్చని అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిందా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అర్థమైందా? దైవజనుడు ప్రార్థన చేసే పద్ధతి అట్లా ఉండేదన్నమాట. మన ప్రార్థన అయితే మన అవసరం అందరికీ చెప్పేసి మీరందరూ ప్రార్థన చేయండి అని మనం పడుకుంటాం. అంతేనా? ప్రార్థన చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తున్నట్ట. అప్పుడు అప్పాజీ గారు, ఆయన కూడా అక్కడ ఒక భక్తుడు, ఒక విశ్వాసి, ఆయన బయటకు వచ్చాట. ఆయనదే హెబ్రోన్ కాంపౌండ్ అంతా. ఆయన బయటకు వచ్చాట. ఆయన జేబులో 3,000 రూపాయలు. ఆ రోజుల్లో 3,000 రూపాయలు అంటే ఇప్పుడు ఎంతో, అర్థమైందా? ఆ రోజుల్లో 3,000 రూపాయలు అంటే 50 ఏళ్ల క్రితం ఎప్పుడో, ఇప్పుడు ఎంతో తెలియదు. 50 ఏళ్ళ కంటే ఇంకా ఎక్కువ, ఒక 60 ఏళ్ల క్రితం ఎప్పుడో, ఇప్పుడు ఎంతో తెలియదు, కొన్ని లక్షలు వద్ది. 3,000 ఉంటే తీసేట, డబ్బులు 3,000 ఉన్నాయి. ప్రభువా నేనేం చేయాలి అని అడిగట్ట దేవుణ్ణి. అడుగుతామా మనం ఎప్పుడన్నా? మనం ఎంతసేపు ప్రభువా నాకు కావాలి ఇవ్వు, నాకు కావాలి ఇవ్వు, నాకు కావాలి ఇవ్వు అని అంటాం. ఒకవేళ ఎక్కువ ఇచ్చాడంటే లోపల దాచేస్తాం, మోదేసేస్తాం. అట్లా చేయలేదు. ప్రభువా నీ డబ్బులు ఏం చేయాలి అని అడిగట. అడిగితే దేవుడు చెప్పాట ఆ బక్సింగ్ తీసుకెళ్ళి ఇచ్చేసేయాలన్నట్టు. రెండోసారి మళ్ళీ అడగలేదు ఈయన, పోయి తలుపు కొట్టాట. తలుపు కొడితే ఆయన అడిగాడు, హూ ఇస్ హీ, ఎవరదంటే బ్రదర్ నేను అప్పాజీ వస్తున్నాను. తీసేట, కవర్ ఇచ్చాట. కవర్లో పెట్టి మరి ఇచ్చాడు గౌరవంగా. దేవుడు ఇమ్మన్నాడు, తీసుకోండి. బక్సింగ్ గారికి ఎంత కావాలట చెప్పగలరా? 3,000 కావాలి. అర్థమైందా? బక్సింగ్ గారికి ఎంత కావాలి? 3,000 కావాలి. అప్పాజీ గారి దగ్గర ఎంత ఉన్నాయి? 3,000 ఉన్నాయి. దేవుడు ఇమ్మన్నాడు, ఇచ్చేశాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించడంటే అది అర్థం. మన ప్రాణము, ఆత్మ, దేహము, మన కలిగినది అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అర్థం.